మీ దగ్గర ఒక 100 రూపాయలే ఉన్నాయి. వాటిని మీరేం చేస్తారు? మీకోసం మీరు ఖర్చు పెట్టుకుంటారా, లేక ఇంకెవరి కోసమైనా ఖర్చు చేస్తారా, లేదా ఇంకెవరికైనా ఇస్తారా? ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది. ఒక వ్యక్తి తన పల్లెటూరు నుండి సిటీకి వచ్చాడు. అతని కళలు చాలా ఉన్నవి, కానీ అతని జేబులో మాత్రం ఉన్నది ఒక 100 రూపాయలు మాత్రమే. రోజంతా ఉద్యోగాల కోసం తిరిగేవాడు. అందరూ చెప్పేది ఒకే మాట, మేము తర్వాత ఫోన్ చేస్తాం. కానీ ఆ ఫోన్ ఎప్పుడు రాలేదు. ఒక 3-4 రోజుల నుండి కడుపు నిండా భోజనం కూడా చేయలేదు. జేబులో చూసుకుంటే ఒక 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అతను ఒక హోటల్ ముందు నిలబడ్డాడు. ఈ 100 రూపాయలతో నేను భోజనం చేస్తాను, అది ఈ రోజు వరకే, మరి రేపు అని తనకు తానే ఆలోచించాడు. అతని మనసులో వేల ప్రశ్నలు. కష్టాలు శాశ్వతం కాదు, కానీ కష్టాలు తీసుకునే నిర్ణయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అంతలో ఆ వ్యక్తికి ఒక చిన్న అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. ఆ పాపకు జ్వరం. అది చూసిన రవి తన దగ్గర ఉన్న ఆ 100 రూపాయలను ఆ పాప చేతిలో పెట్టాడు. ఆ పాప కళ్ళలో ఆనందం. కానీ రవి మాత్రం ఆకలి కడుపుతో ముందుకు నడవడం మొదలుపెట్టాడు. ఆ రోజు రాత్రి బస్టాండ్లో ఒక బెంచ్ మీదే నిద్రపోయాడు. ఆకాశాన్ని చూస్తూ తనలో తానే ఒక మాట అనుకున్నాడు, దేవుడా, నేను తప్పు చేశానా, లేక ఒక మంచి పని చేశానా? ఇతరుల కన్నీరు తుడిచిన చేతులను కాలం ఎప్పుడు ఖాళీగా ఉంచదు. మరుసటి రోజు ఉదయం ఒక కంపెనీ ముందు ఉద్యోగం కోసం క్యూ లైన్లో నిలబడ్డాడు. అక్కడ ఒక వ్యక్తి అతన్ని గుర్తుపట్టాడు. అతనే సహాయం చేసిన ఆ చిన్నారి తండ్రి. ఆయన కంపెనీ యజమాని. ఆయన నవ్వుతూ అడిగాడు, నువ్వేనా నా కూతురికి సహాయం చేసిన వ్యక్తి? ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. ఆ యజమాని అన్నాడు, డబ్బు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మంచి మనసు ఉన్నవాళ్ళు చాలా అరుదు. అక్కడికక్కడే ఆ యజమాని ఆ యువకుడికి ఉద్యోగం ఇచ్చాడు. మంచి మనసు ఓ గొప్ప అర్హత. 5 సంవత్సరాలు గడిచాయి. ఆ యువకుడు అదే కంపెనీలో జనరల్ మేనేజర్ అయ్యాడు. ఇప్పుడు అతని దగ్గర డబ్బు ఉంది, గౌరవం ఉంది. కానీ మొదటి 100ను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేడు. ప్రతి నెల పేద పిల్లల చదువు కోసం కొంత డబ్బు ఖర్చు చేసేవాడు. ఎందుకంటే అతని జీవితాన్ని మార్చింది డబ్బు కాదు, అతని మంచి మనసు. డబ్బు మనిషిని పెద్దవాడిని చేయదు, మనసు చేస్తుంది. జీవితంలో నువ్వు కోల్పోయేది డబ్బు కావచ్చు, కానీ నువ్వు పంచేది ఆశ అయితే అది ఎప్పటికీ తిరిగి వస్తుంది. నువ్వు ఎవరికైనా వెలుగైతే ఒకరోజు అదే వెలుగు నీ జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇక ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మన దగ్గర ఎంత ఉందో కాదు, ఎంత పంచామనేదే మన విలువను నిర్ణయిస్తుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.